హాయ్ గైస్, ఇవాళ ఆఫీస్కి వచ్చాను. అదే అండి, ట్రేడ్ మార్నింగే తీసుకొని క్లోజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, చూపిస్తాను. నేను మార్నింగ్ అరౌండ్ 10-12 తీసుకున్నాను. అరౌండ్ 10:31కి క్లోజ్ చేశాను. యాక్చువల్గా ఇవాళ ఎస్ఎల్ పెట్టేశాను. యాక్చువల్గా నేను ఇవాళ ఆఫీస్కి వచ్చాను కదా మార్నింగే. సో ఆన్ ది వేలో అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేయలేనేమో అని చెప్పి ఎస్ఎల్ పెట్టాను. ఎస్ఎల్ హిట్ అయిపోయింది. సో ప్రాఫిట్ అనేది వచ్చిందండి. ఓకే, ఒక లెగ్ ఎస్ఎల్ హిట్ అయింది, ఇంకో లెగ్ ప్రాఫిట్ వచ్చిందనమాట. ఓకేనా, సింపుల్ స్ట్రాటజీ అండి. ఓకే, బట్ అవర్ స్ట్రాటజీని నేను ఫాలో అవ్వలేదు. బికాజ్ నేను బయటకు వచ్చేసాను కదా, ఆఫీస్కి వచ్చేసాను కదా. సో అడ్జస్ట్మెంట్స్ ఇబ్బంది అవుతుందని చెప్పి చేయలేదు. ఓకే రైట్, ఇదండి ఇవాళ ప్రాఫిట్. బట్ నేను చెప్పిన మార్కెట్, మై అనాలిసిస్ సక్సెస్. 25,500 వచ్చింది మార్కెట్, చూసారా? 25,500, ఇంకా ఎక్కువ 560 దాకా ఇక్కడ బుల్లిష్ ఉంది. ఇప్పుడు 25,500 విల్ యాక్ట్ యాజ్ అ రెసిస్టెంట్. ఓకే, నేను అనాలిసిస్ చేస్తానండి, పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, అదే అండి ఈరోజు సెకండ్ ట్రేడ్ కూడా తీసుకున్నాను. ఓకే, అదే మీకు ఒకసారి చూపిద్దామని ఇంటికి వచ్చాక ఇంకో ట్రేడ్ తీసాను అనమాట. ఎందుకండి మరీ ఎక్కువ రిస్క్ తీసుకుంటే తీసుకున్నాను. ఓకే, ఇది డిఫరెంట్ స్ట్రాటజీ అండి. ఓకే, మార్నింగ్ వేరే స్ట్రాటజీ, ఇది వేరే స్ట్రాటజీ. ఇదిగోండి 280కి తీసుకున్నాను కదా, 234, జస్ట్ ఒక 16 minutes మాత్రమే ట్రేడ్లో ఉన్నాను. ఓకేనా, ఇదిగోండి ఇది, దిస్ ఈజ్ ద ట్రేడ్ అండి. 83,500 ఉంది కదా, 83,500, ఎస్ 83,500. 83,500 కాల్ ఉంది కదా. నేను ఎక్కడ క్లోజ్ చేశాను? 59.29 దగ్గర క్లోజ్ చేస్తాను కదా. అది మీరు చూసుంటే హై షాక్ అవుతారు. 135 దాకా వెళ్ళింది, చూసారా? దట్ ఈస్ ద ఎగ్జాక్ట్. నేను ఎప్పుడు క్లోజ్ చేశాను? అరౌండ్ 234 దగ్గర కదా, చూడండి 234. దిస్ ఈస్ కాల్డ్ ప్లానింగ్ అండి. ఓకే, 234. ఇదిగోండి, ఈ క్యాండిల్ క్లోజ్ చేశాను. ఎప్పుడైతే ఇది నాకు బ్రేక్అవుట్ ఇచ్చేలాగా అనిపించింది ఈ క్యాండిల్, వెంటనే ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వగానే నేను క్లోజ్ చేస్తాను అరౌండ్ 59 దగ్గర. ఓకేనా, 234 అరౌండ్ క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఓకే 59 అరౌండ్. ఓకే, ఆ తర్వాత క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, చూసారు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? ఆల్మోస్ట్ 118 దగ్గర దాకా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అలా డౌన్ అయ్యింది, మళ్ళీ అది అలాగ 135 దాకా వెళ్ళిపోయింది. కనిపిస్తుంది కదా హై, అది దట్ ఈస్ కాల్డ్, ఇది గ్యాంబుల్ చేస్తారన్నమాట ఇంట్రాడేలో. ఓకే, ఎస్పెషల్లీ ఎక్స్పైరీ రోజు. తర్వాత చూసారా మళ్ళీ ఆటోమేటిక్గా దడేమని పడిపోయింది. నేను మళ్ళీ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు కుదరలేదు, ఐఎమ్ బిజీ. అదర్వైజ్ నేను ఈ క్యాండిల్ దగ్గర తీసుకుందాం అనుకున్నా. ఈ నెక్స్ట్ క్యాండిల్ చూసారు కదా ఎంత దారుణంగా పడిపోయిందో. ఈ క్యాండిల్ కూడా దారుణంగా పడిపోయింది. ఈ క్యాండిల్లో నేను అరౌండ్ 90 దగ్గర తీసుకోవాల్సింది, 90s, కానీ నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల ట్రాఫిక్లో నేను తీసుకోలేకపోయాను యాక్చువల్గా రిటర్న్ వచ్చినప్పుడు. ఓకే ఫైన్, బట్ ఓకే ఈవేళ ట్రేడ్ అయితే ఇదండి. ఓకే, ఎర్లీయర్కి మార్నింగ్ ట్రేడ్కి ఈ ట్రేడ్కి మీకు తెలుస్తుంది. ఓకే, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, వితౌట్ ఫెయిల్. థ్యాంక్ యూ, జై హింద్.